కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ఎస్ సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధుప్రసాద్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే మోపిదేవి గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి ఆటల పోటీలు తిలకించిన మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధుప్రసాద్, జోనల్ స్థాయి క్రీడల విజేతలకు బహుమతులు అందించిన మంత్రి సవితమ్మ, మోపిదేవి గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే బుద్ధుప్రసాద్. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మైలవరం, జగ్గయ్యపేట, మోపిదేవి నుంచి అలాగే వెస్ట్ గోదావరి, నర్సాపురం, వేముడి, పాలకొల్లు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, ఏలూరు నుంచి అలాగే ఈస్ట్ గోదావరిలో కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, అనపర్తి, కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం, పులి, రామచంద్రపురం నుంచి 19 రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరంతా కూడా మా నియోజకవర్గానికి రావటం, మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఈ ఆశ్రమ పాఠశాల కలగటం, అందుకు కలిగించిన కృష్ణమోహన్ గారికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల్లో సర్వతోముఖ అభివృద్ధితో ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఓ పక్కన ఆటల పోటీల ద్వారా దేహదారిద్ర్యాన్ని పెంచడానికి, మరో పక్కన ఇప్పుడే కంప్యూటర్ ల్యాబ్ని ఒకటిగా ప్రారంభించిన దాదాపు 25 కంప్యూటర్లు వారి పిల్లలకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తానికి, అలాగే కంప్యూటర్ ద్వారా విద్యని అభ్యసించడానికి చివరి రోజున ఇక్కడ ప్రారంభించిన అవకాశం కూడా చాలా ఆనందదాయకంగా ఇస్తుంది. అంచేత పేద ప్రజల యొక్క, పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పేద విద్యార్థుల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో ఈ రోజున ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ మీకు దుస్తరిస్తుంది, బట్టలు ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, వస్త్రిస్తున్నారు, అలాగే అమ్మదేవుని ఇస్తారు. అన్ని రకాలుగా మీకు అందరికీ సహకారం అందిస్తూ ప్రతి పేదవాడి పిల్లలు చదవాలి, ప్రయోజకులు కావాలి, ఈ జాతికి గౌరవం తేవాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమంలో ఈ కార్యక్రమం కూడా ఒకటని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే వారు విజ్ఞాన అభివృద్ధితో పాటు క్రీడా అభివృద్ధికి కూడా నాంది పెట్టిన వ్యక్తి. వారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అనేక స్టేడియాలు కట్టించి అంతర్జాతీయ క్రీడలకు హైదరాబాద్ వేదికలు నిలిపిన ఘనత మాత్రం ఆ రోజు చంద్రబాబు గారికి దక్కిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అయితే వాళ్ళ రాష్ట్ర విభజన తర్వాత మనకి అవకాశాలు లేవు, కానీ అతి త్వరలోనే మనకు కూడా క్రీడా రంగంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండే విధంగా వారు చర్యలు తీసుకుంటారు. గతంలో వారు తీసుకున్న చర్యల ఫలితంగానే అనేక రంగాల్లో క్రీడాకారులు ప్రసిద్ధులయ్యారని చెప్పి అంత విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ మీలో క్రీడా శక్తి ఉన్న వాళ్ళు ఆ క్రీడా రంగంలో కూడా పురోగమించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకొని మీరు ప్రథమ శ్రేణిలో ప్రతి ఒక్కరు పాస్ అయినప్పుడు ఈ కార్యక్రమానికి నిజంగా విజయవంతమైనట్టు భావిస్తాం. మీరు అత్యవసర మార్కులతో పాస్ అయినట్టు 100 పాస్ అయినా కాకుండా మీకు ఎన్ని సౌకర్యాలు కల్పించి మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఆ దిశలో మీ ఆలోచనలు సాగాలి. అన్ని అవకాశాలు మీకు ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు మాకు ఈ అవకాశాలు లేవు, అప్పటికి కంప్యూటర్లు లేవు, ఈ ఆలోచనలు లేవు, కానీ మీకు అదృష్టశాస్త్రం మీకు ఎన్ని అవకాశాలు కలిగాయి. అంతేత వీటిని మీరు వినియోగించుకొని మీరు ముందుకు సాగాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అలాగే మనకి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి సవతి గారి బాధ్యతలు తెలియజేస్తాం. దాదాపు 200-300 హాస్టల్స్ సందర్శించిన ఘనత మాత్రం ఆమెకే దక్కిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శించారు. అంటే క్షేత్ర స్థాయికి వచ్చి ఆకస్మికంగా పర్యటన చేసి హాస్టల్స్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీకు భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి, విద్యలో మీరు ఏ విధంగా పురోగమిస్తున్నారో తెలుసుకొని మీకు ఇంకేదైనా లోట్లు ఉంటే వాటిని సవరించే ప్రయత్నం చేసినందుకు గాను నేను సౌతి గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకు తెలిసిన తరపు అనేక మంది వెనుకబడిన తరగతుల మంత్రులు అయ్యారు, కానీ ఈ రకంగా తెలుగు మందిని ఎప్పుడు చూడలేదని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.
అంచేత వారు సభకు నమస్కారం. స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మరి మండల బుద్ధప్రసాద్ గారికి, మరియు సెక్రటరీ ఎన్జేపీ స్కూల్స్ కృష్ణమోహన్ గారికి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి, జెడ్పీటీసీ మల్లికార్జున గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రిన్సిపల్ రవి గారికి, మరియు ఎన్జేపీ స్కూల్స్ స్టాఫ్ మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి జోన్ 2 స్పోర్ట్స్ మీట్కి ఇచ్చేసిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మా డిస్టిక్లో టేక్లో పెట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు స్పోర్ట్స్ మీటింగ్ జాయిన్ కాలేకపోయినాను. ఈరోజు మీ అందరితోనూ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. మరి నాకు తెలిసినట్లుగా ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఏ ఎంపీ దగ్గరికి పోయినా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మేడం ఎన్జేపీ స్కూల్స్ ఇంకా 2 పెట్టండి మా జిల్లాలో. ఎందుకంటే నారాయణలోనూ లేదు డిమాండ్, చైతన్యలోనూ డిమాండ్ లేదు. స్టేట్లో డిమాండ్ ఉండేది ఎన్జేపీ గురుకులాస్కే. అదేమి అంటే టీచర్స్ అలాగే ఉన్నారు, సెక్రటరీ అలాగే ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులకు అదే నమ్మకంతో ఎన్జేపీ స్కూల్స్ లో పర్సంటేజ్ కూడా అలాగే వస్తుంది అన్న పేరు ప్రఖ్యాతులు మాత్రం తెచ్చినందుకు మాత్రం నిజంగా నాకు చాలా భయపడ్డాను. బీసీ వెల్ఫేర్ అంటే ఫస్ట్ లో ఏంటబ్బా బీసీ వెల్ఫేర్ అంటే పెద్ద డిపార్ట్మెంట్ అన్నా, కానీ పిల్లల భావితరాల భవిష్యత్తులో నాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్జేపీ స్కూల్స్ లో ఎక్కడున్నా కానీ, ఏ మూలన పోయినా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోయినా ఎన్జేపీ స్కూల్స్ డిమాండ్ ఏమంటే పర్సంటేజ్ కూడా అలాగే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఒక విద్యాపరంగా కాదు, ఒక పక్క స్పోర్ట్స్, ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక పక్క కల్చరల్ యాక్టివిటీస్. మొన్న రాయదుర్గంలో పోయాను. రాయదుర్గంలో ఒక ఎన్జేపీ గర్ల్స్ స్కూల్కి వెళ్తే, గర్ల్స్ గురుకుల పాఠశాలకు వెళ్తే వాళ్ళు చేస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకు మనమే సాటి అన్నట్టుగా ఉంది. నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి స్పోర్ట్స్ మీట్ లో కూడా నేను విద్యార్థులు అందరికీ తెలియజేసేది ఒకటే, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. ఖచ్చితంగా మనం విజయం సక్సెస్ అవుతాం. ఒక పాజిటివ్ మైండ్ లో మనం వెళ్ళాలి. మీ స్కిల్స్ అన్ని ఇప్పుడే బయటపడతాయి. చాలా కీలకమైన సమయం ఇది. కాబట్టి మీరు అందరూ, ముఖ్యంగా ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. మరి 10th క్లాస్ ఎలాగో మీ సెక్రటరీగా నేను చెప్పడమే, మన స్కూల్స్, మన గురుకులస్ అన్ని 100% పర్సెంటేజ్ వచ్చింది. మరి ఇంకా మీలో స్కిల్స్ డెవలప్ కావాలి. అన్నిట్లోనూ మనం మొదటగా ఉన్నామన్న ఫీలింగ్, మెసేజ్ మనం తీసుకెళ్ళాలి. కాబట్టి విద్యార్థులందరూ గేమ్స్ లో ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తాం. మరి ఓటమి కూడా గెలుపుకు తొలిమెట్టనే విషయాన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని ఫ్రెండ్లీగా మీరు అందరూ ముందుకెళ్ళాలి. సమస్యలు ఏమున్నా మీ వార్డెన్స్ కి, మా దృష్టికి కూడా చెప్పాలి. హాస్టల్స్ లో ఏదైనా సమస్య ఉన్నా మరి చెప్పాలి. మరి ప్రభుత్వం మారింది. మరి అసలు ఎన్జేపీ స్కూల్స్ ఎన్నున్నాయో తెలుసా మీకు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నున్నాయి? ఎన్నిసార్లు? 107 ఎన్జేపీ స్కూల్స్ ఉన్నాయి. అందులో 107లో 105 గురుకుల పాఠశాల తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క విద్యార్థులకు, ఒక పక్క టీచర్లకు ఎంతో మందికి ఉపాధి చూపిస్తూ ఈ రోజు బడిగిన వర్గాల బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలన్నదే ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆరాధ దైవం, తెలుగు భాషకు ఒక చరిత్ర తెచ్చిన గొప్ప వ్యక్తి ఆజాన్ బావుడు, బడిగిన వర్గాల దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారు బడిగిన వర్గాల పిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ చదువుకోవాలనే ఈ గురుకుల పాఠశాలలని స్టార్ట్ చేశారు. మరి మీకు కూడా, నేను ఇక్కడ మాట్లాడకూడదేమో కానీ మాట్లాడాలి. ఎందుకంటే మీకు కూడా సమాజం ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్న విషయాలు కూడా మీకు తెలియాలి. మరి గత 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి మీ జీవితాలతో కూడా ఆడుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం. మీకు తెలిసినా లేదో 14-19 రాష్ట్రం విడిపోయి ఎన్జేపీ స్కూల్స్ ఇబ్బంది పడుతున్నారు సార్ అని మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన గురుకులాలకు 65 శాంక్షన్ చేశారు. 25 బిల్డింగులతో సహా శాంక్షన్ చేశారు. దానికి డబ్బులు కూడా కేటాయించారు.
కొన్ని చోట్ల 60-70% బిల్డింగ్స్ కూడా అయిపోయినాయి మన గవర్నమెంట్ లో. అంటే 14-19 మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కానీ ప్రభుత్వం మారింది, రంగులు మార్చుకోవడం అలవాటే. మరి రంగులు మార్చుకొని పేరు మార్చుకొనైనా మనం మా గత ప్రభుత్వం పూర్తి చేయొచ్చు. కానీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నాయి. మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఒక 4-5 సార్లు మానేసి ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకున్నారు. ఏంటి పరిస్థితి అంటే, సార్ డైట్ బిల్లు కట్టలేదు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదు, కనీసం 5 సంవత్సరాలు మినిమం రిపేర్లు, కొలాయి పోతే కొలాయి మార్చలేదు, బల్బులు లేవు, ఫ్యాన్లు లేవు, రన్నింగ్ వాటర్ లేదు, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే అసంతృప్తిగా ఉన్న రాష్ట్రంలో ఉన్న అసంతృప్తిలో ఉన్న బిల్డింగ్లని పూర్తి చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రిపేర్ల కోసం అమౌంట్ కేటాయించారు. అదే విధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పే చేశారు. బడ్జెట్ డైట్ బిల్లు బ్యాలెన్స్ గత ప్రభుత్వంలో పెట్టిన డైట్ బిల్లులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. మరి ఈరోజు రెన్యువేషన్ కూడా మేము దగ్గరలో ఎమర్జెన్సీ ఉండే పనులు కూడా రెన్యువేషన్ పనులు కూడా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుకు పోవాలనేదే మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఇంకా మీకు ఈ రోజు ఎక్కడా లేవు. ఈ రోజు బీసీ హాస్టల్స్ ఎస్ఆర్ సెంటర్ అండ్ రీసెర్చ్ స్టోర్స్ ఒకటి స్టార్ట్ చేశాం. మరి మీ దాంట్లో కూడా 25 కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ కూడా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఈ రోజు ఓపెన్ చేశాం. అంటే మీరు కూడా కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా మీరు